ఓం అజ్ఞానతిమిరంజస్య జ్ఞానాంజనాచలాకాయ చక్షుర్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీల కీర్తనానంద భక్తివాది ప్రభుపాదికి జయ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము శ్రద్ధత్రయ విభాగంలో మనము నిన్న ప్రీతికరమైన మాటలు మాట్లాడాలి, సత్యం కోసం జీవించాలి, సత్యమైన మాటలు మాట్లాడాలి. అట్లాగే ప్రతిరోజు వేద పఠనం అంటే భాగవతాన్ని చదువుతూ ఉండాలని భగవంతుడు ఆ శ్లోకంలో మనకు చెప్పారు. హరే కృష్ణ. ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం. అది వాక్ తపస్సు అంటారు. దాన్ని వాక్ తపస్సు అంటారని చెప్తున్నారు. మన ప్రాసాద సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహ భావ సంశుద్ధిరిచ్చేత తపో మానసముచ్యతే. తృప్తి, సరళత్వం, మౌనము, ఆత్మనిగ్రహము, జీవిత పవిత్రత్వమైనవి మనస్సుకు సంబంధించినవి. తృప్తి చెందటము, సరళత్వంగా ఉండటం, మౌనంగా ఉండటం ఆత్మానికి సంబంధించిన, జీవితంలో పవిత్రతగా ఉండటం అనేవి ఆత్మకు సంబంధించినవి. మనస్సుకు సంబంధించినవి. ఆ మనసు అన్నిటికీ కారణము. మనసు వల్లే మనం సుఖ దుఃఖాల్లో ఉంటామని చాలాసార్లు భగవంతుడు చెప్పారు. దానికి సంబంధించిన ఈ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. తృప్తి చెందాలి, సరళత్వంగా ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి అందరితో, మౌనం వహించాలి, ఆత్మనిగ్రహంతో ఉండాలి. వీటికి సంబంధించిన పనులు నిర్వహిస్తుంటే మనసు శాంతపడుతుంది. మనసు అప్పుడు మన ఆధీనంలో ఉంటుంది. పవిత్రంగా ఉండాలి. ఉదయం సాయంత్రం మన శరీరాన్ని పవిత్రం చేయాలి, అట్లాగే వాక్కును పవిత్రం చేయాలి, మనసును పవిత్రం చేయాలి. వాటికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని భగవంతుడు చెప్పారు. అందువల్ల అందరూ కూడా ఇది మనసు సంబంధించిన పవిత్రతని భగవంతుడు చెప్తున్నాడు. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.